ఆగండి ఆగండి, ఇక్కడ కనిపిస్తున్న తండ్రి కొడుకుల గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆపుకోలేరు. 2022 సంవత్సరంలో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి బాడీ అంతా పాయిజన్ అయిపోయిందంట. అది కూడా ఒక పురుగు కుట్టడం వల్ల. 1 సంవత్సరం పాటు వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారంట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్స్ అతనికి చాలా బాగానే ఉందని చెప్తున్నారంట. త్వరలోనే కోలుకుంటారని కూడా చెప్తున్నారంట, ఇబ్బంది ఏం లేదని. అయితే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న ఎప్పుడు వదిలేసి ఉండేది కాదంట. కానీ ఇప్పటికీ వాళ్ళ నాన్న యొక్క బాడీలో పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూనే ఉన్నాయంట. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేకపోవడం జరిగిందంట. అయితే ఫైనల్గా 2024 సంవత్సరంలో డాక్టర్లు క్లారిటీ ఇచ్చారంట, అతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పి. అబ్బాయి వాళ్ళ నాన్న యొక్క లివర్ 85% కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందంట. అప్పుడు ఆ అబ్బాయి ముందుకు వచ్చేసి మా నాన్న కోసం నేను ఇస్తాను ఈ పని అని చెప్పాడంట. అతను నా కోసం ఎంతో చేశాడు, నేను ఖచ్చితంగా దీనికి వెనకడుగు వేసేది లేదని చెప్పాడంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడ్డపడ్డారంట, నీకు ఇంకా చాలా జీవితం ఉంది, ఇబ్బంది పడతావు, నాకు ఇస్తే వద్దని చెప్పాడంట. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం ఒప్పుకోలేదు అంట. నాన్న నీకోసం నేను చేయాల్సింది చాలా ఉంది, ఇది నువ్వు నా నెల కాలంలో చేయాల్సిన టెస్ట్లన్నీ కూడా చేసేసి తర్వాత ఆ అబ్బాయికి 2024 సెప్టెంబర్ నెలలో వాళ్ళకి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారంట. కంటిన్యూగా 13 గంటలు ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయిలు అంట నువ్వు బాగానే ఉన్నావు అని కదా అడిగాడంట. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడంట, నాన్న నువ్వు ఇంత ఫిట్గా హెల్త్గా ఆరోగ్యం ఉన్నావు, నేను ఎందుకు సంతోషంగా ఉండకుండా ఉంటాను నాన్న అని చెప్పాడంట. ఈ విధంగా ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కోసం తన లివర్లో 75% లివర్ని డొనేట్ చేసి వాళ్ళ నాన్న కాపాడుకున్నాడంట. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.